డిబేట్ 2014 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం తయారు చేశారు, ఏర్పాటు చేశారు. లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందింది. ఆ సందర్భంగా రకరకాల చర్చలు, రకరకాల డిమాండ్లు చేశారు. వాటిల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి పోలవరం జాతీయ హోదా కానీ, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ, ఆ ప్రత్యేక హోదా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ళు అంటే కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు అండ్ అదర్స్ అడగడం కానీ ఇటువంటివన్నీ జరిగినాయి. దాంతోపాటు తెలంగాణకి బయ్యారం స్టీల్ కావచ్చు, లేకపోతే కొన్ని తెలంగాణకి ఇచ్చేవి తెలంగాణకి ఇట్లా జరిగినాయి. ఆ పునర్విభజన చట్టం అనేది ఒక మైల్ స్టోన్ ఫర్ తెలుగు స్టేట్స్. అయితే ఆ తర్వాత కాలంలో ప్రత్యేక హోదా అనేది నిజంగానే ఒక మిత్ లాగా తయారైంది. ఆ రోజున మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దాన్ని క్యాబినెట్లో తీర్మానం చేసి నోట్ పంపించింది, నీతి ఆయోగ్ నోట్ అప్పుడు నీతి ఆయోగ్ అనేది ప్రణాళికా సంఘానికి ఆమోదం కోసం ప్రణాళికా సంఘానికి పంపించింది. నిజానికి ప్రణాళికా సంఘం ఎగ్జిస్టింగ్లో ఉంటే కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని ప్రణాళికా సంఘం ఆమోదించి ఉండేది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా దఖలు పడి ఉండేది. బట్ మోదీ ప్రభుత్వం 2014లో వచ్చి రావడంతోనే అప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న ప్రణాళికా సంఘాన్ని తీసేసి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ అంటూ ఒక కొత్త వ్యవస్థని తీసుకొచ్చారు. ఆ కొత్త వ్యవస్థ సహజంగానే కొత్త నిబంధనలు, కొత్త సూత్రాలు, కొత్త ప్రణాళికలు ఏవో రకరకాలుగా తీసుకొచ్చేసి ఈ ప్రత్యేక హోదా అనే దాన్ని అసలు దేశంలో ఇక వినపడదు అన్నట్టుగా చేశారు. మరి దురదృష్టవశాత్తు అది ఆంధ్రప్రదేశ్ కోసమే ఆ పని చేశారా, లేకపోతే ఇంకొక ఉద్దేశంతో చేశారా పక్కన పెడితే ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారు. బాధాకరం ఏంటంటే అప్పటి వరకు ఉన్న మరొక 8 రాష్ట్రాలు కూడా తీసేశారు. ప్రత్యేక హోదా తీసేసి వాళ్ళకి ఆ సాయాన్ని మాత్రం కంటిన్యూ చేస్తాము, ప్రత్యేక హోదా అనే ఇది లేకుండా వెనుకబడిన రాష్ట్రాల కింద ట్రీట్ చేస్తూ ఇస్తాము. ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఉన్న కొన్ని ఇవి ఇస్తామని చెప్పారు, అవి సరిగా అమలు కాలేదు. తర్వాత ప్యాకేజ్ అన్నారు, అది వద్దని వీళ్ళు అనడము ఏదో సంథింగ్ గందరగోళం అయింది. బట్ కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. అది పెద్ద ఇష్యూ. నిజం అయితే అనుకున్నట్టుగా ఆ స్ఫూర్తి మాత్రం ప్రత్యేక హోదా అనే ఆ స్ఫూర్తి మాత్రం ఆంధ్రప్రదేశ్కి అందలేదు. కారణాలు ఎందుకు ఏంటి ఎవరు కారణం అని అంటే అందరూ కారణమే. ఇందులో ఎవరిని తక్కువ చేయడం లేదు, అందరూ కలిసి దాన్ని ఇది చేశారు. కనీసం ప్యాకేజీలు అన్నా కొన్ని వస్తాయి అనుకుంటే అవి కూడా మాకు ప్యాకేజ్ కాదు మాకు హోదానే కావాలని తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు అడ్డం తిరగడం, దాంతో వాళ్ళిద్దరి మధ్య రాజకీయ బంధమే చెడిపోవడం బీజేపీ టీడీపీ మధ్య. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల హామీగా నేను అడిగినన్ని సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి మరీ పట్టుకొస్తా ప్రత్యేక హోదా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఆయనే అక్కడ మెడలు వంచడం, కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా అనే దాన్ని మర్చిపోవడం, ఏదో వెళ్ళినప్పుడల్లా మెమరాండం ఇస్తున్నానని చెప్పడమే తప్ప ఒకనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడింది కానీ మరి అప్పుడు జంతర్ మంతర్లు గుర్తులేవు, అప్పుడు ఇంకేమీ గుర్తులేవు. ధర్నాలు ఉంటాయి, ధర్నాలు చేయవచ్చు అని అవి అప్పుడేం గుర్తులేవు వీళ్ళకి. ఇంకా చంద్రబాబు నాయుడు అయినా ఏపీలో ధర్మ పోరాటం అంటూ 2018 నుంచి 19 దాకా దాదాపు కొన్నాళ్ళు దీక్షలు అని అవన్నీ చేశారు. సో ఇది ఒక ఇది. అయితే 2019 నుంచి 24 వరకు అసలు ప్రత్యేక హోదా గురించి కానీ లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రయోజనాల గురించి కానీ దాదాపు వైజాగ్ స్టీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి ఏడాదిన్నర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో ఏడాదిన్నర ఉద్యమం జరిగితే కనీసం దాని గురించి ఏనాడు అక్కడికి వెళ్ళి పలకరించిన పాపాన పోలే. ఇక్కడ అమరావతిలో ఉద్యమం చేసిన రైతుల్ని ఆయన పలకరించలేదు, అక్కడికి పోయి ఆ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని పలకరించిన పాపాన పోలేదు. ఏదో పండితుడు చర్యగా ఆఖరిలో అయిపోయింది, ఎలక్షన్ వచ్చేసింది అనగా వెళ్ళి అవసరమైతే ఆ 7,000 ఎకరాలు అమ్మేసి అయినా దాన్ని కాపాడుకుందాం అని ఒక మాట అన్నారు. దాన్ని కాపాడడానికి 7,000 ఎకరాలే అమ్మాలా, ప్రభుత్వం టేకప్ చేయకూడదా అనే ప్రశ్నకు సమాధానం లేదు. గంగిరెద్దులాగా తల ఊపడం మాత్రం తెలుసు. చట్టసభలో కూర్చొని ప్రైవేటీకరణ అన్నప్పుడల్లా తలూపుతూ వచ్చారు. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే ఈ ప్రస్తావన అంతా ఎందుకు వస్తుందని అంటే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు బహుశా లోక్సభ పక్ష నేత అనుకుంటా, ఎల్పీ అక్కడ పార్లమెంటరీ నేత, ఆయన ఇవాళ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇమ్మని అడుగుతున్నారు కేంద్రాన్ని, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దంటున్నారు. మరీ ఆశ్చర్యకరంగా
అమరావతికి నిధులు అప్పు కింద కాకుండా గ్రాంట్ కింద ఇవ్వాలంట. ఎక్కడుంది అమరావతి? అది శ్మశానం కదా, అది ఎడారి కదా, దాని పేరు హైమవతి కదా. ఇవి మీరన్న మాటలు మిథున్ రెడ్డి గారు. అమరావతిని చంపేశారు కదా మీరు, పిచ్చి మొక్కలు మొలిచినాయి కదా. అక్కడ మొలిచిన తుమ్మల్ని తొలగించడానికి ఇవాళ మళ్ళీ 30 కోట్లు 40 కోట్ల టెండర్ ఇవ్వాల్సి వస్తుంది. అంత దౌర్భాగ్యపు పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించిన మీరు అమరావతి అనే దాన్ని, అది ఒక రాజధాని అనే విషయం మర్చిపోయి దాన్ని మొత్తం పాడుపెట్టిన మీరు, దానికి దరిద్ర పేర్లు పెట్టిన మీరు, శ్మశానంతో పోల్చిన మీరు ఇవాళ అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇస్తానంటున్న నిధుల్ని అప్పు కింద కాదు గ్రాంట్ టీమ్ కింద, అసలు ఆ పేరెత్తే నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అనేది నా బేసిక్ ప్రశ్న. అప్పు ఇస్తున్నారా, గ్రాంట్ ఇస్తున్నారా, దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలా మలుచుకుంటారు ఏంటి అనేది సెకండరీ. అంటే మీరు 8 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు మీరు అప్పు తెచ్చారు. 15,000 కోట్ల దగ్గరికి వచ్చేసరికి మీరు అప్పు కాదు గ్రాంట్ మీరు అడుగుతున్నారంటే మీ తెలివితేటలకి శబ్బాష్ అనాల్సి వస్తుంది. తర్వాత అమరావతి గురించి మాట్లాడితే ఈయన ఇంకో మాట కూడా అన్నారు. నేను మా ఊరు వెళ్తే నేను ఉన్న దగ్గరకు వచ్చి దాడి చేశారు నా మీద, తిరిగి నా మీదే హత్యాయత్నం కేసు పెట్టారు అని. మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో వస్తుంటే అంగళ్ళు సెంటర్లో ఆనాడు మీ ప్రభుత్వము, మీ నాన్నగారు, మీరందరూ కలిసి చేయించిన దాడి కానీ ఆయన మీద, ఆయనతో పాటు ఇంకొక 60 మంది పైన, సుమారుగా 60 మంది 200 మంది పైన హత్యాయత్నం కేసు పెట్టారంటే అది గుర్తు చేసుకుంటేనే బాధ కాదు, నవ్వు వస్తుంది. 200 మీద మీరు దాడి చేసి 200 మీద హత్యాయత్నం కేసులు పెట్టి ఇవాళ ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా డాంటే అన్నట్టుగా ఉంది ఇవన్నీ మాటలు వింటూ ఉంటే. సో ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి? పోనీ మొన్న వెళ్ళి ధర్నా చేశారు, అదేది జంతర్ మంతర్లో రౌండ్ టేబుల్ పెట్టినారు, బాగానే చేశారు, సరే మీ ఇష్టం చేసుకున్నారు. మరి వీటి మీద కూడా కూర్చోండి. ఉన్నారుగా 11 మందో 12 మందో ఉన్నారు మీరు అందరూ కలిసి, రాజ్యసభ సభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ. అట్లాగే ఇక్కడి నుంచి పట్టుకుపోండి, గెలిచిన ఎమ్మెల్యేలో 10 మందిని, మీ నాయకుడు వస్తే 11, ఇంకా నా లీడర్లు చాలామంది ఎమ్మెల్సీలు ఉన్నారు, అందరిని పట్టుకుని పోయి చేయొచ్చుగా. ప్రత్యేక హోదా కావాలి, అమరావతికి గ్రాంట్ మాత్రమే కావాలి, వైజాగ్ స్టీల్ని ప్రైవేటు పరం చేయొద్దు, దానికి ఓన్ మైనింగ్ ఇవ్వాలి, అలాంటివన్నీ అడగండి. అడిగి చేయొచ్చు కదా, ధర్నా చేయొచ్చు కదా రోజుకు ఒక అంశం మీద. దాన్ని ఏమంటారు, క్యాపిటల్ మైనింగా, సొంతంగా మైన్ ఉండాలనే దాన్ని క్యాప్టివ్ మైనింగ్, అది అడగండి. ఇవన్నీ వదిలేసి ఇప్పుడేదో కథలు చెప్పినట్టు, స్టోరీలు చెప్పినట్టు చెప్తుంటే ఎలా ఉంటుంది? అది ఎందుకు గుర్తొస్తున్నాయి వైసీపీకి ఇవన్నీ అనేది ఇవాళ మన చర్చ. ఈ చర్చలో మనతో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు అండ్ పాతూరు నాగభూషణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య అధికార ప్రతినిధి, అండ్ కందర్ మురళి గారు, సిపిఎం సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్. మిథున్ రెడ్డి గారికి ఎందుకండి ఇవన్నీ గుర్తొస్తున్నాయి? నా ఆటోగ్రాఫ్ సినిమాలో లాగా అంటే అది వాళ్ళ డిఎన్ఏలో నుంచి, వైసీపీ డిఎన్ఏలోనే ఏమని ఏంటంటే నాగభూషణ్ సార్ కూడా తెలుసు వీళ్ళందరికీ, జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర ఉద్యమం నడిచేటప్పుడు అందరిది ఒక దారి అయితే ఆయన ఒక్కడు తప్పించుకొని తిరిగాడు పార్లమెంట్లో. అందరూ ఆంధ్ర సంబంధించిన ఎంపీలు, ఆయన ఎంపీగా ఉన్నాడు కదా, గుర్తుంది కదా, టీవీ చూసేలా కూడా గుర్తుండాలి. అందరు ఎంపీలు అందరూ ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అందరు ఎంపీలు సమైక్యాంధ్ర కావాలంటే ఈయన మాత్రం పిల్లలు తప్పించుకొని తిరిగేవాడు, కలిసేవాడు కాదు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అంటే భయం. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసము నువ్వు ఇక్కడ ఏపీలో నానా ఆడావుడు చేసేవాడు తప్పితే 14-19 మధ్యలో నువ్వు ఏ రోజైనా మోడీ గారి దగ్గర పోయి అడిగినావా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు సాధించలేదు, చంద్రబాబు నాయుడు గారు సాధించలేదు, చంద్రబాబు నాయుడు గారు సాధించలేదని ఏడిచావు, ఒక ఏడుపు ఏడిచావు. ఒక్కరోజు కూడా ఆ రోజు బీజేపీని ఒక మాట లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో సాధించలేనప్పుడు మరి నువ్వు 1924 మధ్యలో నువ్వు ఉన్నది ఏంది? పాలేరు పనిచేసినావా? నువ్వు కూడా ముఖ్యమంత్రి పదవిలోనే కదా ఉన్నది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఎందుకు సాధించలేకపోయినావు? ఆయన ముఖ్యమంత్రి కొనుడు ఆయన బాధ్యత కదా, ఆయన ముఖ్యమంత్రి కొనుడు ఆయన బాధ్యత కదా. ప్రతిదానికి ఎవరైనా అడిగితే మీలాంటి జర్నలిస్టులు పోయి అడిగితే ఏమైనా వాడు గుర్తుందా? మురళి గారు మీకు తెలుసు కదా, ముఖ్యమంత్రి ఆయన నేను అని అడిగేవాడు స్ట్రైట్గా. టీవీ చూసాలు అందరికీ కూడా గుర్తొస్తుంది కళ్ళ. నేను ఆ వీడియోలు కూడా అక్కర్లేదు, ఎందుకంటే అంతగా రిజిస్టర్ అయినాయి ఆ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నాడు ఆవిడకు, నేనా
ముఖ్యమంత్రి ఆయన అడిగేవాడు, చంద్రబాబు నాయుడు గారు అనేవాడు. అట్లాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి మరి 2019లో సీఎం అయిన తర్వాత నీకెందుకు గుర్తు రాలేదు? మళ్ళీ ఏమంటాడు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే 19లో గెలిచిన తర్వాత కూడా అవును, అప్పుడు గుర్తురాదు. ఈ పాపం చంద్రబాబు నాయుడు గారు అంటారు. నువ్వేం చేస్తావా చెప్పవా అంటే చెప్పవు. మేము 2000 వెంకటేశ్వర గారు ప్రత్యేక హోదా కోసం పూర్తిగా చిత్తశుద్ధితోటి పోరాడింది 2014-19 మధ్యలో టీడీపీ. ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నప్పుడు కూడా కేంద్రం ఆఫర్ చేసినప్పుడు కూడా మేము ఒక అసెంబ్లీలో తీర్మానం చేసినాము, మేము ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంటున్నాము, సబ్జెక్టు ఈ ప్యాకేజీ చట్టబద్ధంగా అనుకున్నంత మేర ఇచ్చే మాట అయితే దీనికి ఓకే. ఒకవేళ ఇది ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్రము మేము మళ్ళీ ప్రత్యేక హోదాని అడుగుతామని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకున్న తర్వాత మేము ఆ రోజు అరుణ్ జైట్లీ గారు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో అది అనుకున్నంత మేర రాలేదు. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వైద్యులకు బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్షలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఢిల్లీలో కానీ మేము పోరాడినాం. ఆ రోజు ఈ పెద్ద మనిషి ఎక్కడ ఉన్నాడు? రోడ్లమ్మడి తిరుక్కుంటున్నాడు. ఎన్నికలకు ముందు కూడా నేను వస్తే నాకు ఇవ్వండి ఎంపీలు, నేను తెస్తానన్నాడు. తెచ్చిన తర్వాత ఏమన్నాడు? మళ్ళీ చేతులు విసుక్కుంటేట అరే వాళ్ళకు పూర్తి మెజార్టీ వచ్చింది, ఈ చంద్రబాబు నాయుడు గారి పాపమని మళ్ళీ ఒక దాన్ని ఏడుపులు అంటారు, ఆ ఏడుపులు ఏడిచాడు. ముసలి కన్నీళ్ళు అన్నారు, ఇంకా ఏదైనా పేరు ఉందిలే దానికి. సరే, అలాంటి ఏడుపులు ఏడిసి మళ్ళా పోని ఒక్క పొద్దున్న అడిగినా 1924 అయిపోయింది. ఈ రోజు నువ్వు వచ్చేయండి మళ్ళీ ప్రత్యేక వచ్చి ఇది మిథున్ రెడ్డి ఎక్సో కాదండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం ఇది. అంతే. ఈ రోజు మళ్ళీ ఆయనతో అడుగుతున్నావు. అసలు నీకు ప్రతిపక్ష హోదానే లేదు నీ పార్టీకి. ఇక నువ్వు వదిలేసే ఈ రాజకీయాలు అంటాను, మేము చూసుకుంటాము. నీకు ఆ హక్కు, నీకు ప్రజలు నిన్ను పోరాడొద్దని చెప్పారు. జనరల్గా ఓడిచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇస్తారు. రామకృష్ణ సార్ తెలుసు కదా, ఎందుకంటే ప్రజల తరపున మీరు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి ప్రజల తరపున మా తరపున మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించమని ఇంకో పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. మీకు అది కూడా వద్దన్నారు సార్ మిమ్మల్ని చూసిన తర్వాత. 1924 మధ్యలో చూసిన తర్వాత మిమ్మల్ని ఇవాళ అన్ఫిట్ ఫర్ అపోజిషన్ అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకే మీకు ఇవ్వలేదు. మీరు అది అర్థం చేసుకోండి, ఆ స్పిరిట్ దాంట్లో అర్థం చేసుకొని మీరు గమ్మునుండండి. గమ్మునుంటే ఏ కమ్యూనిస్ట్లో కాంగ్రెస్ అన్ఫిట్ ఫర్ అపోజిషన్ అన్నారు అని అంటే ఫిట్ ఫర్ పొజిషన్ అనుకుంటాడు ఆయన. మళ్ళీ అలా అనుకో. అవును, ఇదో తప్పు. దొందరదాలు చెప్తాను అన్ని. సో నేనేమంటానంటే ఈ రోజు వైసీపీకి నేను మళ్ళీ చెప్తాను, ఎటువంటి నైతిక హక్కు లేదు. అది ప్రత్యేక హోదా మీద కావచ్చు, అమరావతికి ఏమని మాట్లాడారు మీరు? అమరావతిలోనే మొత్తం నిధులు ఖర్చు పెట్టాలా? వాళ్ళు చెప్పింది ఏంటి? తెచ్చే నిధులని, కేంద్రం ఇచ్చే నిధులని అమరావతిలోనే పెట్టాలా, రాష్ట్రం మొత్తం పెట్టాలని చెప్పారు కదా. మరి ఈ రోజు అమరావతికి నిధులు ఇమ్మని అడుగుతున్నావు. అమరావతి గురించి మాట్లాడే నైతికత ఒకవేళ అది లేదా కృష్ణ గారు, ఒకవేళ అన్నా కూడా నీ పాలసీ ఏంటి? కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రంలో 3 రాజధానులు 30 రాజధానులు ఖర్చు పెట్టాలన్నావు కదా. యూ స్టిక్ ఆన్ టు దట్. నువ్వు మళ్ళీ అమరావతిలో పెట్టమని అడుగుతావు. నువ్వు నీకేం ఒక స్టాండ్ ఉండదా, ఒక పద్ధతి ఉండదా? మీరు ఒకసారి రికార్డు తిరిగేసుకోండి. మీ వైసీపీ వాళ్ళు అమరావతిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టకూడదు, రాష్ట్రం మొత్తం పెట్టాలన్నారు కదా. దానికే మీరు స్టిక్ అవ్వండి. ఆ కేంద్రం నుంచి అప్పు ఇస్తుండ్రా, గ్రాంట్స్ ఇస్తుండ్రా, ఎక్స్టర్నల్ ఏజెన్సీసా, ఈఏపీ ప్రాజెక్ట్సా, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రైట్. ఒకసారి మిథున్ రెడ్డి గారు ఏమడిగాడు లోక్సభలో ఒకసారి అది చూసిన తర్వాత నాగభూషణ్ గారు అండ్ మురళీ గారు మాట్లాడతారు. ఒకసారి ప్లీజ్. Special category status was promised to us during the split of our state. It was promised by both BJP and the Congress and all the other parties that day when they split our state. So we demand that special category status be given to us, and we don't believe in this package what is being given, sir. The package is like a myth, and they are just talking about 1 or 2 things which are part of AP Reorganization Act and saying this is a package. We are not acceptable for this package. And I would also like to recall that my friends from Telugu Desam Party, they spoke of a special category status from 2019 to 24. I wish they stick to the same stand, and keeping aside politics, YSR Congress Party is ready to work with all other parties including TDP for special category status in the interest of the state, sir. We demand special category status, and it can't be replaced with a package. And also the Honorable Finance Minister was talking about a Polavaram project. It is very true that Polavaram is a lifeline for our state. We'd like to know from the Honorable Finance Minister, though it is a national project,
why the execution was given to the state government. For what reasons? NDA was in power. The whole issue, giving execution to the state government is sort of blunder for this project, sir. The whole project has been messed up and it was accepted at 2014 rates, which is not at all acceptable. It's 10 years now. Who is going to bear the cost of the escalation? రైట్, అది దానికి వెళ్ళే ముందు ఒక్కటే 30 సెకండ్స్ కంటే ఎక్కువ తీసుకుంటాం. Please. ఇప్పుడు ఏమన్నాడు, ఎస్కలేషన్ రేట్లు పెరిగినాయి అన్నాడు. మేము అదే రేట్లు పెంచితే 19కి ముందు పోలవరం ప్రాజెక్టు ఖర్చులు పెంచేసి మేము డబ్బులు కొట్టేస్తున్నామని ప్రచారం చేశాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఆ రేట్లు సరిపో ఇంకో కొంచెం పెంచమంటారు. అసలు ఖర్చులు కాదండి, ఖర్చులు పెంచడం రేట్లు, ఎస్కలేషన్ రేట్లు ఈ పక్కన పెడితే 2019 ముందు జనంలో తిరుగుతూ చెప్పింది ఏంటి, అసలు ఎందుకు తీసుకున్నాడు ఈయన స్టేట్ది నేషనల్ ప్రాజెక్టు అని అన్నారు కదా. మేము అధికారంలోకి వస్తే కేంద్రానికి ఇచ్చేస్తామని కూడా అన్నారు. రాగానే ఏజెన్సీని మార్చి కాంట్రాక్టర్ను మార్చే బదులు కేంద్రానికి ఇచ్చేయచ్చు కదా, ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే టైం బీయింగ్ వర్షన్స్ మార్చుకోవడం, లేకపోతే అవకాశవాదం, ఇటువంటివే కనపడతా ఉన్నాయి. రైట్, నాగభూషణ్ గారు, వైసీపీ స్టాండ్ మళ్ళీ ప్రత్యేక హోదా లేకపోతే ఇంకో రకంగా మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడింది కానీ ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు గుర్తు వస్తున్నాయంటే జనానికి గుర్తు చేయడానికా లేకపోతే రాజకీయంగా మాట్లాడడానికి ఏమి లేకనా? నమస్తే వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన జీవి రెడ్డి గారికి, నమస్తే అండి, మురళి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా. ఇప్పుడు నాకేమనిపిస్తుంది ఏంటంటే ఈ ఎలక్షన్ల తర్వాత ఈ అసూయ అనేది మనిషికి పతనానికి నాందండి. నేను క్లాసులో ఫస్ట్ రాకపోయిన పక్కాడికి వస్తే అసూయ ఎక్కువ మనిషిని పతనంగా తీసుకెళ్తుంది, ఆరోగ్యపరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా, అన్ని రాంగ్ నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే పూర్తిగా ఈ ఎలక్షన్లో వచ్చిన తర్వాత కూడా ఎన్డీఏలా వస్తుందని కేంద్రంలో, ఇక్కడ కూడా ఎన్డీఏ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఇవాళ మెయిన్ ఏంటంటే 2014 ఎన్డీఏలో ఉన్నప్పుడు అమరావతిని స్టార్ట్ చేసాం, పోలవరం స్టార్ట్ చేసాం. ఆ రోజున అమరావతిలో బిల్డింగ్స్ కానీ, సచివాలయం కానీ, హైకోర్ట్స్ కానీ కొన్ని కట్టడం జరిగింది. ఆ తర్వాత 2019 వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేశారు, మీరు అంతా చెప్పారు. మళ్ళీ 2024 వచ్చేదానికి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇదే టీం మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. ఇది పూర్తవుద్ది. అందులో మన బడ్జెట్లో ఎప్పుడైతే 15,000 కోట్లు పెట్టారో వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు దాన్ని ఏదో ఒకటి నానా యాగి చేసి జనాల్లో కన్ఫ్యూజ్ చేద్దాం, ఇదా గ్రాంటా అప్పా. మీరు ఒకటి గుర్తుపెట్టుకుని, ఒక విద్యార్థి చదువుకుంటున్నానంటే కొంతమంది డోనర్స్ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇల్లు అమ్మైనా సరే చదువు చెప్పుకుంటారు, లేదా బ్యాంక్ లోన్ తీసుకుంటారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళి అదే విద్యార్థి డబ్బులు సంపాదించి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ నిర్మలా సీతారామన్ పర్ఫెక్ట్గా క్లియర్గా ఇచ్చారు, మా సోర్స్లో మేము ఇస్తాం, రేపు పేపర్ వచ్చిన తర్వాత వీళ్ళకి సమాధానం చెప్తాం. 15,000 కోట్లు ఇది ఫస్ట్ స్టెప్. ఒక 1000 స్టెప్పులు వేయాలంటే ఫస్ట్ స్టెప్ 15,000 కోట్లు ఇచ్చారు. మనకు ఉంది 8 నెలలు, అది కూడా టైము. ఎందుకంటే రేపు మార్చిలోపు కనుక మనం కనుక ఈ డబ్బులు ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మురిగిపోతాయి. కాబట్టి రోడ్లకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్కి కానీ ఇన్ఫ్రాకి కానీ మనం ఖర్చు పెట్టాలని అవసరం ఉంది. సో 3-5 15,000 ఒక ప్లాన్ ప్రకారం ఇచ్చారు. ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు, పయ్యవల్ కేశవ్ గారు ఢిల్లీ వెళ్ళారు, వాళ్ళు 8 అడిగితే 8లో 7 కంప్లీట్ చేశారు. అదన్నీ కూడా బడ్జెట్లో పెట్టి అప్రూవల్ చేశారు. నేను అనేది ఏంటంటే ఇవాళ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఎలక్షన్ ముందు చూసారా పెత్తందారులు పేదలకు మధ్య అని. పెత్తందారులు ఎవరండి? ఇవాళ సిసోడియా గారు నిన్న వెళితే వానలో కూడా లైన్లో నుంచొని అదేదో ఫ్రీగా ఏదైనా మనం ఇస్తున్నప్పుడు తన్నుకునే విధంగా అర్జీలు ఇచ్చి అక్కడ 3 రోజులు 4 రోజులు ఆయన అక్కడ ఉండి మొత్తం చూస్తే పేద ప్రజలు ఏ విధంగా వీళ్ళ ఒక రాక్షస పాలనకి ఎలా బలైపోయారో మనకు కనపడతా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ సెక్రటరియట్లో రివ్యూ చేశారు. ఇటువంటి ఈ కేసులో వాళ్ళు ఆఫీస్ తగలబెట్టడం అవచ్చు, వాళ్ళ పిఏలు ఇంట్లో ఫైల్ దొరకడం అవచ్చు, వీటిలో వాళ్ళకి టోటల్గా అప్సెట్ అయిపోయిందండి వాళ్ళ మైండ్. మనం దొరికిపోతున్నాం, చేసిన తప్పులన్నీ కూడా బయటకు వస్తున్నాయి, మనం జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందనేది వైసీపీ నాయకుల్లో, పర్టికులర్గా ఈ మిథున్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో వాళ్ళ నాన్నగారు రాజకీయాలు ఎందా మీరు చెప్పిన చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఏ విధంగా హడావుడి చేశారో మనకు కనపడతా ఉంది. అదేవిధంగా మీరు కనుక ఒకసారి కనుక చూస్తే ఇవాళ వైసీపీ మొత్తం అవినీతిమయమైన తర్వాత రేపు వైజాగ్ మీరు చూడండి, ఇంతకంటే ఇంకెక్కువగా దారుణాలు మీరు కనిపిస్తాయి. అక్కడ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అవ్వచ్చు, లేకపోతే జవహర్ రెడ్డి అవ్వచ్చు,
మన ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది జవహర్ రెడ్డి గారు 800 కోట్ల కుంభకోణం గురించి. ఇవన్నీ కూడా బయటికి తీసి జనాలు కనుక చెప్పకపోతే ఇప్పుడు జనాలు ఏంటంటే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. తొందరగా ముందు డెవలప్మెంట్ కొంటే అవినీతి కనుక మనం సరిగ్గా జనాలకి ప్రూవ్ చేసి బయట పెట్టకపోతే రేపు రాజకీయ నాయకుల మీద విలువలు మర్యాద పరిస్థితి ఉందండి. ఇవాళ నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేశారు, చూశాను నేను ఇవాళ. ఏది కోడికత్తి కేసు నిజంగానే మరి ఇన్ని రోజులంటే ఆయన సీఎం టైం లేదు. ఇప్పుడు మరి కోడికత్తి కేసు కూడా తీసి ఆ దోషులు ఎవరో చేయాల్సిన అవసరం ఉంది. వివేకానంద రెడ్డి కేసు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్లమెంట్లో ఆయన నుంచొని ఎవరు లేనప్పుడు నాకు కూడా అవకాశం వచ్చింది కానీ మాట్లాడటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే మొన్న క్లియర్గా వచ్చారు ఎవరు, కుమారస్వామి గారు వచ్చి విశాఖపట్నం మన ఉక్కు శాఖ మంత్రులు ఆయన చెప్పారు, ఇది మేము దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ఫండ్ చేయాలి, ఏ విధంగా మైన్స్ చేయాలి అనేది ఆయన ప్లాంట్ విజిట్ చేసి అంత చెప్పిన తర్వాత కూడా వాళ్ళ పార్లమెంట్లో అడుగుతున్నాడంటే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం చేద్దామని, ఒక నిజాన్ని 100 సార్లు చెప్పి అబద్ధాలు చేద్దామని ఒక కాన్సెప్ట్ చెప్తే వీళ్ళకి ఎక్కడ కనపడినటువంటి పరిస్థితి. మీరు ఇందాక 15,000 అమరావతి గురించి అనుకుంటున్నా, ఒక్క నిమిషం అండి, అమరావతి గురించి మాట్లాడుతున్నాం కదా. అసలు వీళ్ళు 3 రాజధానులు ఏ రాజధాని డెవలప్ చేయాలా, రాష్ట్రాన్ని నాశనం అయిపోతా ఉంటే చూస్తా ఒక శాడిజం లాగా వీళ్ళు ఆనందం పొందుతున్నారు. అందుకే ఇప్పుడు ఆ డబ్బులు ఉన్న వాళ్ళు కొంతమందికి ఉంటుంది, పక్కన ఎవరైనా పూర్గుడిసాడు ఇల్లు కట్టుకుంటే ఊరుకోడు. ఇప్పుడు అందుకే కదా వాళ్ళు పేదవాళ్ళకి వాళ్ళు చెప్పిన డైలాగులన్నీ మేము సిద్ధం ఇవన్నీ మాట్లాడింది. అందుకే ఎవరు పెద్దిరెడ్డా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడండి, ఎక్కడ మాట్లాడతారో అడ్రస్ లేరు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు, 5 సంవత్సరాల్లో ప్రెస్ ఎప్పుడు పెట్టలేదు, మన ప్రెస్ పెడితే అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితి. ఇవాళ రూల్స్ మాట్లాడతారు మా ఛానల్ గురించి అని. ఏబిఎన్, TV5, ఈటీవీలు పేపర్లు బ్యాన్ చేసినప్పుడు వీళ్ళకి తెలీదా? నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అనే ఒక సామెత ఒకటి ఉంది. అలాగే వీళ్ళు చేసిన అవినీతికి ఒక ఏలు చూపిస్తే 4 వాళ్ళ ఎమ్మట చూపిస్తున్నాయి. ఇవాళ అందుకే వాళ్ళ క్యాడర్ చూడండి, కింద గ్రౌండ్ లెవెల్ ఏ కార్యకర్త కూడా వీళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. సరే, అది కార్యకర్తలు అది ఒక ఆస్పెక్ట్. వీళ్ళు సడన్ గా ఈ జపం ఎందుకు అందుకున్నారు, ప్రత్యేక ఓకే అందుకున్నారు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కాబట్టి మాట్లాడుతున్నారని అనుకుందాం. పార్లమెంట్లో ఏదో సెషన్ జరుగుతున్నప్పుడు టైం వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది, 1/2 గంట 1/2 గంట మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది ఇచ్చేయండి, తొందరగా స్టీల్ ప్లాంట్ ఇచ్చేయండి, అమరావతికి నిధులు, పోలవరం, ఇవన్నీ మాట్లాడితే అయిపోద్దా? మాట్లాడితే వచ్చేస్తాయా? మీకున్న బాధ్యత మీరు చేయండి. మీరు పోరాటాలు ఎందుకు చేయరు, ఎంతసేపు కాళ్ళబేరాలు ఎందుకు అనే దాని మీద కూడా మన రాజా ఉన్నాడు ఆ స్పీకర్ స్థానంలో. అదే ఇండియా కూటమికి సంబంధించిన ఆయన కదా, ఆయన ఉన్నాడు. ఇప్పుడు అప్పుడే అడిగారు, పార్లమెంట్ లో కూడా ఎవరు లేరు అప్పుడు. అది జస్ట్ మీరు చూడండి, చైర్లు కూడా బహుశా ప్రధానమంత్రి గారు ఉంటే అడిగేవాడు కాదేమో. లేచి ఒక్క నిమిషం నాగభూషణ్ గారు, ఒక్క నిమిషం. అయితే వీళ్ళు ఎందుకు దీన్ని ఒక ఏదో టైం పాస్ కార్యక్రమం లాగానో లేకపోతే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ గ్యాప్ వచ్చినప్పుడు ఏదో మాట్లాడుకోనే అంశాలాగా లాస్ట్ 5 years అసలు ఎప్పుడు వెళ్తున్నారో ఢిల్లీ, ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడరు, ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడారో తెలియదు. అసలు ఆ టాపికే ఎప్పుడు రాలా, మనం అడుగుదామన్నా చెప్పేవాళ్ళు లేడు అక్కడ వాళ్ళ తరపు నుంచి. అలాంటి సిచ్యువేషన్లో ఇవాళ లోక్సభలో మిథున్ రెడ్డి గారు మాట్లాడటము అని అంటే ఏదో లోక్సభలో మాట్లాడితే ఇచ్చేస్తారా? ఆ స్టేజ్ దాటిపోయింది కదా. వాళ్ళు ఎప్పుడో చెప్పారు మూసేసిన అధ్యాయం అని, ఎప్పుడో ప్రకటించేశారు, అయిపోయింది కూడా. 10 ఏళ్ళు టైం కూడా అయిపోయింది. ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చినా 10 ఏళ్ళకి అయిపోయేది కదా. ఇప్పుడు ఈయన మాట్లాడడం, అమరావతి గురించి మాట్లాడడం, పోలవరం గురించి మాట్లాడడం, దీన్ని ఏమైనా చిత్తశుద్ధితో మాట్లాడే మాటలు ఇవి, లేకపోతే కబుర్లు అనుకోవాలా? సార్, మీకు ప్యానల్లో ఉన్న జీవి రెడ్డి గారు, నాగభూషణ్ గారికి నేను సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తాను. నమస్తే సార్. సార్, వాస్తవంగా ఈ బూర్జువా పార్టీలు, ముఖ్యంగా వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు అవకాశవాదానికి పరాకాష్ట ఎలా ఉంటుందన్న దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. నిజంగా గత 5 ఏళ్లలో ఏ సందర్భంలోనైనా వాళ్ళు దీన్ని ప్రస్తావన చేసుంటే మనం చాలా గట్టిగా వీళ్ళు ఉన్నారు అని అనుకోవచ్చు. అసలు ఎన్నికల్లో చాలా అంత పెద్ద ఎత్తున వాళ్ళు గెలిచి బీజేపీకి 303 సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఏమీ చేయలేమని చెప్పి ముందుగానే అసలు యుద్ధానికి పోకముందే చేతులు ఎత్తేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం మనందరికి కూడా తెలుసు. ఈ రోజు నిజంగానే చిత్తశుద్ధితో వీళ్ళు ఈ మాటలు మాట్లాడుంటే మేము 5 ఏళ్లలో
ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం మా వైపు నుంచి జరిగిన పొరపాటు. అమరావతి విషయంలో మేము వ్యవహరించిన తీరు తప్పు. లేదంటే విశాఖ స్టీల్ విషయంలో లేదా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో విభజన చట్టం ఇట్లాంటి వాటిని ప్రశ్నించడంలో మేము పొరపాటు చేశాం. ఈ కారణంగా ఈ గతి మాకు పట్టింది. కాబట్టి ఈ రోజు నుంచి మేము మారుతున్నామని చెప్పి ప్రజలకి వాళ్ళు తమ తప్పులన్నింటినీ ఒప్పుకొని చంపలేసుకొని ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడితే దాన్ని అర్థం చేసుకోవచ్చు. అది కాకుండా ఈ రోజు కొత్తగా స్పెషల్ స్టేటస్ అని చెప్పి మాట్లాడడం లేదా ఇతర ఇష్యూస్ అన్ని మాట్లాడడం అని అంటే ఇది ఒక అవకాశవాదం. ముఖ్యంగా బూర్జువా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాయి, అధికారం లేనప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తాయి అనేది వైసీపీ ఒక చక్కటి ఉదాహరణ. సరే వీళ్ళు ఈ రోజు ఈ విషయాలన్నీ మాట్లాడారు. ఏమి రాజకీయంగా వీళ్ళకి ఏమి భిన్నమైన వైఖరి ఉంది. ఈ రోజు కూడా నాగభూషణం గారు చాలా తీవ్రంగా వైసీపీ గురించి మాట్లాడుతున్నారు. అదే మాదిరి బీజేపీ నాయకత్వం మాట్లాడుతుంది, అన్ని పార్టీలు మాట్లాడుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ గురించి. కానీ మొన్న స్పీకర్ ఎన్నికల్లో ఇంత గట్టిగా మాట్లాడుతున్నటువంటి ఈ పెద్ద మనుషులు స్పీకర్ ఎన్నికల్లో అడగపోయినా పోయి ఎందుకు మద్దతు ప్రకటించారో వీళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఏమి చిత్తశుద్ధి ఉంది? ఇది మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వ్యవహారం. నేను భావించేది ఏమంటే వెంకటకృష్ణ గారు, ఈ వైసీపీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళకి అర్థం లేనటువంటి చర్చ, ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటి మీద మనం టైం వేస్ట్ చేసుకోవడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా ప్రభుత్వం ఇట్లాంటి వాటిని పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏమంటే ప్రజలు ఒక తీర్పు చెప్పేశారు, స్పష్టంగా చెప్పేశారు. వీళ్ళు చేసింది 100కి 100 తప్పుని సావగొట్టి ఒక మూలను పడేసినట్టుగా అయిపోయింది 11 సీట్లకు పరిమితం చేయడం అంటే. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఈ అడ్డగోలు వ్యవహారాలు ఇవన్నీ కూడా అంత అనవసరం అని చెప్పేది నాకు అనిపిస్తుంది. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ చెవిరెడ్డి కుమారుణ్ణి బెంగళూరుకు పోయి ఆయన అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినటువంటి పద్ధతి, ఒక 100 మంది పోలీసులు బెంగళూరు పోవడం, ఆయన అరెస్ట్ చేసుకుని ఏమి జరుగుతుందో, ఎంత తీవ్రమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న సీన్ నుంచి పోలీస్ స్టేషన్ కి వచ్చి 41A నోటీస్ ఇచ్చి పంపించేయడం, ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే చాలా హాస్యాస్పదంగా, ఇవి కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. నిజానికి మీరు అన్నది పాయింట్ మీరు చెప్పిందంటే 2 పాయింట్లు కరెక్టే. ఒకటి, వీళ్ళ గురించి టైం వేస్ట్ చేసుకోవడము అన్నది నేను కొంత ఓకే అంటాను, మీతో ఏకీభవిస్తాను. రెండవది మోహిత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మోహిత్ రెడ్డి విషయంలో నిన్న అంత హంగామా చేసి ఏదో కొండంత రాగం తీసి అన్నట్టుగా 41A నోటీస్ ఇవ్వడానికి అంత హడావుడి అవసరంలా 2 కానిస్టేబుల్ వెళ్ళి ఎయిర్పోర్ట్ లో పట్టుకొని తీసుకొచ్చేయచ్చు. అక్కడే 41A ఇచ్చిరావచ్చు. మరి దానికి ఇంత షో ఎందుకు చేశారో అక్కడ అనుమానాలు కూడా వస్తాయి, చూసే వాళ్ళకి అనుమానాలు కూడా వస్తాయి. ఎందుకు ఇంత జరిగింది, లాస్ట్ మినిట్లో ఏం జరిగింది అనే అనుమానాలు కూడా వస్తాయి. అయితే మీరు అన్న దాంట్లో పాయింట్ కి నేను చెప్తాను. మురళి గారు, మీరు అన్నారు కదా వీళ్ళు చేసే ఈ పనులకు మనం టైం వేస్ట్ చేసుకోవడం, జనం ఆల్రెడీ బుద్ధి చెప్పేశారు, మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని మీరు అన్నారు కదా. నిజమే, నేను ఒప్పుకుంటా. కానీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే పోలవరము లైఫ్ లైన్ అంట ఆంధ్రప్రదేశ్కి. మిథున్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో పోలవరం లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్కి, కాబట్టి దాన్ని వెంటనే పూర్తి చేయాలని అడుగుతాడు ఆయన. ఒకటి. రెండోది, అసలు అమరావతి అనేది మీకు మాటలు పదే చెప్పడం కూడా వేస్ట్. అన్ని 100 రోజుల ఉద్యమం జరిగితే కనీసం అక్కడ కారు ఇట్లా బ్రేక్ కూడా చేయని మనిషి ఇవాళ అమరావతి నిధులంటే అప్పుగా ఇవ్వద్దు, గ్రాంట్ గా ఇవ్వండి, ఈయన అడిగితే ఇస్తారా అని చెప్తే ఆపుతారా? కాదు కదా. సో ఇలాంటి ఈ సోది కబుర్లు ఉన్నాయి కాబట్టి కొంత మనం కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉందనిపించింది. అందుకని 100కి 100 కరెక్ట్ సార్. నేనేమంటానంటే ఇక్కడ అమరావతి విషయంలో వాళ్ళు చేసినటువంటి తప్పు 100కి 100 మనం అనేక సందర్భాలు చర్చ చేశాము. ఏందండి ఇన్ని సంవత్సరాల పాటు ఉద్యమం, అమరావతి ఉద్యమం ఒక దీర్ఘకాలం ఎట్లా సాగిందో సంవత్సరాల తరబడి ఎంత బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం కదా ప్రత్యక్షంగా. అందుకనే వాళ్ళు అనుభవిస్తున్నారు, దానికి అనుభవించారు. ఈ రకమైనటువంటి తీర్పు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కల్లో కూడా ఊహించున్నాడు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఇంత తీర్పు, ఇట్లాంటి వర్డిక్ట్ ఉంటుందని చెప్పి ఏ ఒక్కరు ఊహించాల. అట్లాంటి తీర్పుని ప్రజలు చాలా విస్పష్టంగా ప్రకటించారు. అంటే ఎంత విశ్వాసాన్ని ఈ నూతన ప్రభుత్వం మీద పెట్టి ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చారన్న విషయాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా, లేదంటే నిర్లక్ష్యం చేసినా, లేదో తెలిసి తెలియక దాన్ని పక్కన పెట్టినా అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. నేనేమంటానంటే ఈ రోజు వైసీపీ వాళ్ళని మీరు అన్నారు కదా అమరావతి గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అమరావతి విషయంలో మేము తప్పు చేశాము అని చెప్పి మాట్లాడి ఇంక ఇతర విషయాలు ఏమన్నా మాట్లాడండి. దురదృష్టం ఏంటంటే
బీజేపీ వైఖరి మాత్రం మార్పు లేదు. ఈ విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదే మాదిరి అన్ని రాజకీయ పార్టీలు గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజైనా అంతే, ఈ రోజైనా అంతే. ఆంధ్ర రాష్ట్రానికి ఏదో పెద్ద ఎత్తున ఉరిగిపోతున్నటువంటి పరిస్థితి ఏమీ లేదు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు లేదా పౌర సంఘాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఎట్లా కాపాడాలి, మనం ఏ పద్ధతిలో ముందుకు తీసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏమి, మౌలికమైన సమస్యలేమి, వాటిని ప్రధాన చర్చ చేయకుండా ఇట్లాంటి వాటి చుట్టూ వెళ్ళడం అనేది అంత భావ్యం కాదేమో అనేది నాకు బలమైనటువంటి అభిప్రాయంగా ఉంది వెంకటకృష్ణ గారు. అట్లాంటి వాటి మీద ఆలోచించడం మంచిదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నూతన సారథిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తున్నాడు, కక్ష సాధింపు వ్యవహారాలు ఏమీ ఉండవు, మేము అభివృద్ధి మీదే ఉంటాము, మా చర్చలన్నీ కూడా వట్టాటి వాడి చుట్టే అని చెప్పి చాలా సంతోషం. అవన్నీ కూడా మనం ఆహ్వానించదగ్గ పరిణామాలు. ఇదే సమయంలో నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా, లేదా అసెంబ్లీలో కూర్చుంటా అని చెప్పడం అంటే అది కూడా ప్రజల్ని అవమానం చేయడమే. ఇది ఏ రకంగా ఇప్పుడు 1,31 లక్షల మంది తెలుగుదేశం పార్టీ ఓట్లు వేస్తే 1,20 లక్షల మంది ప్రజలు వైసీపీకి వేశారన్న విషయాన్ని కూడా మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతమంది ప్రజలు నీ మీద నీకు ఓట్లేస్తే ఈ రకంగా నేను అసెంబ్లీకే పోను, నేను అసెంబ్లీలో ప్రజా సమస్యలు పట్టించుకోనంటే ఏం అర్థం ఉంది? అంటే మీరు ప్రభుత్వంలో లేరు కాబట్టి, ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి ఎవరి మీద కోపం? అసెంబ్లీ మీద కోపమా, ప్రజల మీద కోపమా, లేదంటే ఇన్ని 1,00,00,000 మంది ప్రజలు మీకు ఓట్లేస్తే ఎవరి మీద కోపం ప్రదర్శిస్తున్నారు? ఏం బాధ్యత ఉంది? ఇప్పటికైనా జరిగిన తప్పుల్ని చంపలేసుకొని మేము మార్పు చెందామని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే ఏమన్నా భవిష్యత్తు ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లాంటి అడ్డగోలు వాదనలు చేసుకుంటా, అడ్డగోలు వ్యవహారాలు చేసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుందని నేను సీరియస్ గా భావిస్తున్నటువంటి అంశం సార్. రైట్ మురళి గారు, ఒక నిమిషము. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఆయన తేల్చింది ఏంటంటే, మిథున్ రెడ్డి గారు ఆఖరికి తేల్చింది ఏంటంటే, మా టీడీపీ మిత్రులు కూడా కలిసి వస్తే మేము దీని మీద పోరాడతాం. మేము ఎప్పుడు మిత్రులు వాళ్ళకి? నాకేదే మీరు విన్నారు మళ్ళీనా? విన్నాలే కానీ మేము ఎప్పుడు మిత్రులు, మేము ఎట్లా మిత్రులు? టీడీపీ మెంబర్స్ అని కూడా అంటున్నాడు. మేము ఎప్పుడు మిత్రులం స్వామి నీకు? మమ్మల్ని ఎందుకు మిత్రులు అంటావు? అనొద్దు, మాకు ఆ జాడ్యం మాకు వద్దు, అక్కర్లేదు. కానీ మీరు ఒకసారి మమ్మల్ని మిత్రుల కింద భావించినట్లయితే ఒకసారి 2019-24 మధ్యలో ఇదే మిథున్ రెడ్డి గారు ఇదే టీడీపీ ఎంపీలను ఉద్దేశించి ఎస్పెషల్ రామ్మోహన్ నాయుడు గారు అన్న మాటలేంటో గుర్తు తెచ్చుకోమను. నీ ఆపోవాయి నీ సోది అంటాడు ఆయన మాట్లాడుతుంటే రాష్ట్రం గురించి. ఏం గుర్తులేదు అనుకున్నారా ఏం మిథున్ రెడ్డి గారు? ఇదే రామ్మోహన్ నాయుడు గారు ఆ రోజు రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే ఆపోవాయి నీ సోది కూర్చోమన్నావు. నువ్వు ఏం మర్చిపోయినావు అనుకున్నా? నువ్వు మర్చిపోతే అది నిజంగా మాట్లాడింది నీది, ఈ పొద్దు మాట్లాడింది సోది. నేను ఒకటే అడుగుతున్నా కృష్ణ గారు, ఈరోజు మీడియా ముఖ్యంగా వైసీపీ ఎంపీలని మీరు ఈ పొద్దు నటిస్తుంటారు కదా, ఏది రాష్ట్రం పట్ల చాలా చిత్తశుద్ధి ఉన్నట్టుగా, ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం గురించి. నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందని మీరు భావించడం కాదు, ప్రజలు భావిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే ఒక లిట్మస్ టెస్ట్ పెడదాం. మీ వైసీపీకి సంబంధించిన నలుగురు వైసీపీ ఎంపీలు రిజైన్ చేయండి, జనాల్లోకి వెళ్ళండి, మీకు దమ్ము ఉంటే గెలిచిరండి. 4 ఇద్దరు ప్రజలకు నమ్మకం ఉంది, వైసీపీ 4 ఎంపీలు ఈ రాష్ట్రం కోసం పోరాడుతుండ్రు, ఓడిపోయినా కూడా అనిగేరం మీరు నమ్మే మాట అయితే, ప్రజలు మీరు చేసేది నిజమని నమ్మే మాట అయితే మిమ్మల్ని గెలిపిస్తారు, లేదంటే మిమ్మల్ని ఓడిస్తారు. మీకు దమ్ముందా 4 రిజైన్ చేయడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆడతారు? సిద్ధమా సింగమని సింహం సింగిల్ గా వస్తుంది అనే బదులు ఇప్పుడు వెళ్ళండి, మీరే సింగిల్. మీరు సిద్ధమని అడుగుతాను, నేను ఇప్పుడు అడుగుతానా? మురళి గారు ఓకేనా? ఆయన అడుగుతాయింది కాదు, అంటే మేమందరం కలిపి అడుగుతాను. నా ఉద్దేశం అందరూ కలిసి వైసీపీ అడుగుతున్నారా? నాగభూషణం గారు ఓకేనా? మనం అందరం కలిసి అడుగుతామా? వైసీపీ సిద్ధమా 4 ఎంపీలు రిజైన్ చేసి వస్తారా? మీరు రిజైన్ చేసి రండి, జనాలకి నమ్మే మాట అయితే మీకు చిత్తశుద్ధి ఉందని మిమ్మల్ని గెలిపిస్తారు. మీకు చిత్తశుద్ధి ఉందని లేదు అని అనుకున్నట్టయితే మిమ్మల్ని ఓడిస్తారు. దమ్ముందా వైసీపీకి? ఇది మగాడు సవాల్ అంటే. ఇప్పుడు రండి చూద్దాం, రమ్మంది. మీరు కూడా అడగండి. నేను ఎందుకు అడుగుతా? వాళ్ళు ఎట్టొచ్చినా మీరు మళ్ళీ ఓడిస్తారు వాళ్ళని. నా ఉద్దేశం అది కాదు. మీరు మళ్ళీ నన్ను ఇరికించొద్దు వాళ్ళ దగ్గర. మళ్ళీ నన్ను వాళ్ళ దగ్గర ఇరికించొద్దు మీరు. అసలు వయసు నేనేమంటే ఇంటర్చేంజబుల్ గా వాడుతుంటారు. ఇది కాంటాక్ట్ అసలైన సవాల్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు పదే అంటాడు కదా సిద్ధమని. ఇప్పుడు అంటానబ్బా, లాస్ట్ టైం 4 ఎవరైతే మా పార్టీ మీరు ఆ మాట అంటే వాళ్ళు ఇంకో మాట అంటే తెలుసా, మేము 4 రెడీ, మీరు కూడా రెడీ. మాకు చిత్తశుద్ధి ఉందనే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. వెంటనే వస్తుంది ఆ ప్రశ్న. మురళి గారు, నేను అది కూడా క్లారిటీ ఇస్తున్నాను.
మాకు చిత్తశుద్ధి ఉందనే మమ్మల్ని గెలిపించారు, మీకు చిత్తశుద్ధి లేదని మిమ్మల్ని ఓడించారు. ఇప్పుడు మీరు ఏదో ప్రిటెండ్ చేస్తున్నారు, నటిస్తున్నారు. అందుకని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకోమంటున్నాను. ఆ మాత్రం తెలియజేయడం మాకు లేదని వాళ్ళు చెప్తే చెప్పడానికి. రాజకీయాల్లో ఉన్నాక తెలివితేటలు అందరికీ ఉంటాయి. ఇంతకుముందు చాలా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, అసలు నాకు అడుగుతాను, అది కాదండి ఇవన్నీ ఎందుకు. ప్రత్యేక హోదా అనేది ఎప్పుడో క్లోజ్డ్ చాప్టర్. అది క్లోజ్డ్ చాప్టర్ని పట్టుకొని జనాన్ని ఇంకా ఏదో రెచ్చగొట్టాలని, ఇంకేదో మాయ చేయాలని, ఇదంతా ఆయన అన్నాడు ప్యాకేజీ మిత్ అని. ప్యాకేజ్ కాదు మిత్, ప్రత్యేక హోదా మిత్. ఇప్పుడు ఇదే లేని దాన్ని పట్టుకొని మొన్న ఎన్నికలు ఓడిపోగానే ఏమన్నారు తెలిసిన, మాకు రాజ్యసభలో మెజార్టీ ఉంది, మురళి గారు చెప్పింది, మాకు రాజ్యసభలో మెజార్టీ ఉంది, అందుకని మా పార్టీని మీరు తక్కువ అంచనా వేయొద్దు, మా మీద కూడా కేంద్రం ఆధారపడి ఉందని చెప్పారు. గుర్తుందా? ఇదే 2019-24 మధ్యలో ఏం చెప్పారు, కేంద్రంలో లోక్సభలో బీజేపీకి మెజార్టీ ఎక్కువ ఉంది, అందుకని మన మీద ఆధారపడి లేదు, అది మనం ఏం చేయలేమన్నారు. ఎంత కాంట్రడిక్టరీ ఉందో గమనించారా? అప్పుడు అడగడానికి భయం. ఇప్పుడు ఎందుకు చెప్పారు తెలిసిన, రాజ్యసభలో మాకు మెజార్టీ ఉంది, కేంద్రం మా మీద ఆధారపడి ఉందని, ఈ రాజ్యసభ ఎంపీలు ఎక్కడ వెళ్ళిపోతారని చెప్పేసి, పార్టీలో ఉన్న మిగతా వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేస్తారని చెప్పేసి ఇదిగో ఈ నాటకాన్ని తెర తీశారు. రాజ్యసభలో మాకు మద్దతు మెజార్టీ ఉంది, కేంద్రం మా మీద ఆధారపడిందంటే వీళ్ళు భయపడి అవుతారని. స్వామి, నీ రాజ్యసభ ఎంపీలు 7 మంది ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయారు, ఊరక నీతో నటిస్తారు చూసుకో. ఆల్రెడీ వాళ్ళు పంచుకున్నారు పార్టీని, టీడీపీని బీజేపీని పంచుకున్నారు వాళ్ళు. అవునా? మీరే వేస్తారు చూడండి, ఒక నెలలో బ్రేకింగ్. అదే వేస్తారు, మీరే బ్రేకింగ్ వేస్తారు చెప్పరాదు, మళ్ళీ అంటారు మీరే వేస్తారు అంటున్నారు కదా. వాళ్ళు పంచుకున్నారు. ఈరోజు ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే పరిస్థితి లేరు. ఈరోజు మీతో ప్రజలు కూడా ఉండరు. మీరు ఈరోజు ప్రత్యేక హోదా ఇంకోటి అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు ముందు అసెంబ్లీకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఏదైనా ఉంటే సమస్యల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ అక్కడ ప్రస్తావించండి. మీ తల్లి మేలు కదా, నీకంటే 2010, 2014లో సింగిల్గా మీ తల్లి గారు శ్రీమతి విజయలక్ష్మి గారు మేలు కదా నీకంటే. అసెంబ్లీలో వచ్చి పోరాడారు ఆ రోజు ఆవిడ, ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా. నీకేమైందంట నీ పొద్దు పెద్ద గొప్ప చదువుతా కదా, నాకు 40% ఓటింగ్ వచ్చిందంట కదా. సరేగానే ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు, నా మీదే దాడులు చేసి నా మీదనే హత్యాయత్నం కేసు పెట్టినారు మా రాష్ట్ర ప్రభుత్వం. అది పక్కన మిథున్ రెడ్డి అనే పాయింట్ తీసేది ఎన్ని 2019-24 మధ్యలో ఎన్ని రోజు మేము చెప్పినాం మా మీద దాడి చేసి. సాక్షాత్తు ఎంపీని చేసే చంపబోయారు కదా మీరు తిరుమలార్ గారిని. అవును, అంతకంటే దుర్మార్గం మీరు చేసింది ఉందా? మీ మీద దాడి చేసి మీ మీద కేసులు పెట్టారా? సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మీద అంగళ్ళ దగ్గర జరిగిన సంఘటన ఏంది? మా సార్ వెహికల్ కూడా దిక్కపోతే ఆయన మీద 307 పెట్టారు, అటెంప్ట్ మర్డర్ ఆయన మీద. ఏమున్నాయి ఆయన చేతిలో మారణాయుధాలు? ఎక్కడ దిగాడు ఆయన కిందికి? 200 మంది మీద పెట్టారు కదా సార్ మీరు. మీ నాన్నగారా కాదు పెట్టించింది. మీరు ఇప్పుడు మాట్లాడితే ఎట్లా నీ మీద అటెంప్ట్ మర్డర్ అని? అదే అన్యాయమా ఇది అన్యాయమా? మీరు అసలు అన్యాయమైన పదం మీ నోటి కూడా మాట్లాడవచ్చా? ఈరోజు మీరు ఆ భూములు ఆక్రమించుకుంటే 100 మంది మీ ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు బాధితులు బయటకు వస్తారు. మురళి గారు తెలుసు, చిత్తూరు జిల్లా నుంచి 100 మంది వస్తారు. సినిమాలో కూడా చూడలేదు ఇలాంటి. నాగభూషణ్ గారు, మిథున్ రెడ్డి గారు అన్నట్టుగా మా రాష్ట్రానికి చెందిన టీడీపీ సభ్యులు లేకపోతే ఎన్డీఏ సభ్యులు, సరే అందరూ అన్నట్టే ఆయన అన్న ఉద్దేశం అదే, అందరూ కలిసి వస్తే ప్రత్యేక హోదా గురించి వి విల్ ఫైట్ అనేదో అన్నాడు హౌస్లో. మరి వాళ్ళందరూ కలిసి అంటే వస్తే ఇస్తారా ప్రత్యేక హోదా? అది కాదు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మురళి గారికి నేను ఒకటి చెప్పాలి. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఆయనకి అపార్ట్మెంట్ ఇలా మొన్న ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి లేదు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి అపోజిషన్ వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలని అన్ని పార్టీలు అడిగినాయి. ఏదో ఒక రాజధాని మీదో లేకపోతే పోలవరం మీద అడుగుదామంటే అసలు ఇప్పుడు ఇవాళ అసలు సమస్య ఎక్కడిచ్చారండి? ప్యాలెస్ నుంచి బయటికి రావడం కూడా సిపిఎం నాయకులు గఫూర్ గారు కూడా ఒకసారి అన్నారు నాతో, ఏదో ఈ మన కరెంటు హెల్పర్లను అవుట్ సోర్సింగ్ వాళ్ళ గురించి ఏదో కలుద్దామని ట్రై చేస్తే ఎప్పుడు చూసినా కలవలేదు, అదే ఉండే సజ్జలు కలవాల్సి వచ్చింది ఏదో ఒకసారి అన్నారు నాతో. అట్లా ఉండేది పరిస్థితి, మరి ఏం చేస్తాం? ఇంకోటి సార్, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా అరాచకానికి కానీ అవినీతికి కానీ కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అండి. ఎందుకంటే మీ ఆంధ్రజ్యోతి విలేకరులకి ఎంతమంది తలకాయలు పగిలిని మనకు తెలుసు, చూసాం. పవన్ కళ్యాణ్ గారిని ఎంత పర్సనల్గా అటాక్ చేశారో చూసాం.
నేను అనేది ఏంటంటే ఇవాళైనా సరే ఇందాక మురళి గారు ఒక మంచి సలహా, డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి. దాంతోపాటు ఈ అవినీతి ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు ఐఏఎస్ని, ఇద్దరు ఐపీఎస్ని, ఒక ఇద్దరు జడ్జిల్ని, ఒక ఇద్దరు మంత్రులే దీన్ని కేటాయించి వీళ్ళు చేసింది కనుక ఎవరైతే పేద ప్రజలు ఆస్తులు పోగొట్టుకున్నారో వాళ్ళు వెనక్కిప్పించగలిగితే సగం మనం ఈ రాష్ట్రానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం సార్. ఎందుకంటే వాళ్ళు 1,50,000 ఎకరాలని ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు కావాలని చెప్పి డిసెంబర్లో జీవో తీసుకొచ్చే ముందే దానికి ప్లాన్డ్గా ఒక 2-3 నెలల నుంచే ఒక పద్ధతి ప్రకారం ఆ అసైన్ ల్యాండ్స్ ఓనర్ల దగ్గర అగ్రిమెంట్లు చేసుకొని ఆ కలెక్టర్లతో మాట్లాడి ఆ టైంకి ఆ 22A అవి తీసేయటం కానీ, లేకపోతే ఎప్పుడైతే వీళ్ళు అగ్రిమెంట్లు అయ్యి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఛాన్స్ వచ్చిందో అప్పుడు మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేది ఒక ప్లాన్ ప్రకారం చేశారు రాష్ట్రం మొత్తం కూడా. ఆ వైసీపీ నాయకులు మనకు పెద్ద నాయకులు కనపడుతున్నారు, విజయసాయి రెడ్డి అంటే, జవహర్ రెడ్డి అంటే, మిథున్ రెడ్డి, వీళ్ళు కాక చాలా మంది వీళ్ళందరూ బయటకు వస్తారు. ఇవాళ నాకు కనీసం 10 మంది ఫోన్ చేసి ఉంటారు, వైజాగ్ వస్తే బెటర్ సార్, చాలా మంది ఉన్నారు ఇక్కడ, లాక్కొని బెదిరించేలా. మామూలు రెగ్యులర్గా పట్టా భూమి కూడా 22 చుక్కలు పెట్టించేసి బెదిరించి తీసుకున్నారండి. అందుకని ఇవాళ అర్జెంటుగా ముందు ఈ రాష్ట్రానికి మనం ఒక పక్కన డెవలప్మెంట్, ఇప్పుడు ఆ కరకట్ట మనం రోడ్డు ఎమ్మటే వేయాలి. ఎందుకంటే సింగిల్ రోడ్డు ఉంది, రేపొద్దున ఎంతోమంది ఫారిన్ ఇన్వెస్టర్లు వచ్చే ముందు మనం వెళ్ళడానికి దారి కానీ, అలాగే ఎవరి ప్లాట్ వాళ్ళకి రైతులకు ఇవ్వాలి. ఇందాక రైతులు కూడా కొంతమంది వచ్చి కలిసి వెళ్ళారు. వాళ్ళకి ఎందుకంటే ప్లాట్ వేసి ఏదో మట్టి రోడ్ వేస్తే ముందు అక్కడ 4 మొక్కలు పెంచుకొని వాళ్ళు అమ్ముకోవడానికి, ట్రేడింగ్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్లు వచ్చి ఇక్కడ డెవలప్ చేద్దాం అనేది హోటల్స్కి ఇచ్చారు, హాస్పిటల్స్కి ఇచ్చారు ల్యాండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ 42 ఉన్నాయి. ఇప్పుడు నేను పెంసాని చంద్రశేఖర్ గారు మేము నిన్న ప్రెస్ మీట్ పెడితే ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకి 50 కోట్ల రూపాయలు రెడీగా వాళ్ళు దాని బిల్డింగ్ కూడా శాంక్షన్ అయిందంట. వాళ్ళకి ఒక 100 మంది ఎంప్లాయీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. పెంసాని గారు కూడా చంద్రశేఖర్ గుంటూరు మన ఎంపీ గారు, మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే నాబార్డు వాళ్ళు 100 కోట్లు శాంక్షన్ అయి ఉంది. ఇక్కడ ఇమీడియట్గా మనం వాళ్ళకి ఏవైతే కేంద్ర సంస్థలు ఉన్నాయో వాటికి ఒక దారి వేసి కరెంట్ ఇచ్చి, ఇందాక నారాయణ గారు కూడా చెబుతున్నాడు, ఇప్పుడు మెయిన్ పైప్ లైన్ ఏం కానీ టెంపరీగా పైప్ లైన్లు వేసి వాటర్ పైప్ లైన్లు ఇస్తే అక్కడ కేంద్ర సంస్థలు వస్తే ఎమ్మటే మనకి అక్కడ డెవలప్మెంట్ కనపడుతుంది. జనాలకు కూడా ఒక పాజిటివ్ ఒక లైనప్ వెళ్తుంది. ఎందుకంటే ఈ 15,000 కోట్లేమో మనం అభివృద్ధి చేసుకోవడానికి సపరేట్ కాబట్టి, దాంతోపాటు ఇంకొక 30-40 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ జరిగితే మన క్యాపిటల్ అనేది కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఈ 5 సంవత్సరాలు చేసిన డ్యామేజ్ని ఇప్పుడు కొత్త స్థలంలో కొత్త ఇల్లు కడతాం చాలా ఈజీ అండి. ఇప్పుడు వీళ్ళు అంతా కట్టిన తర్వాత కొన్ని సగం పునాదులైన వాటిని అందులో నీళ్లు నిలబడి అవి కొంచెం కరోజులు వచ్చి ఇప్పుడు వాళ్ళు దానికి అంతా సర్వే చేసి 4 రోజులు రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. దానికి ఎంత వరకు మనం చేయగలం, ఏం చేయడం అనేది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయండి, 5 సంవత్సరాలు ఎంత దారుణం అంటే ఎంత పైచాచికవుతుంది అంటే ఎంప్లాయీస్కి ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు రెంట్లు పే చేశారండి. కానీ ఆ బిల్డింగ్లు మొత్తం కూడా ఐఏఎస్లు కానీ, మినిస్టర్ క్వార్టర్స్లు కానీ, గ్రూప్ 1 కానీ, 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ 500 కోట్లు ఖర్చు పెడితే మొత్తం బిల్డింగులు హ్యాండ్ ఓవర్ చేసే పని 5 సంవత్సరాలు 2,500 కోట్లలో 500 కోట్లు పోతే 2,000 కోట్లు సేవ్ అయ్యాయండి. ఓ పక్కన బిల్డింగ్లే అక్కడ పెట్టారు, అందులో ఏసీలన్నీ కూడా అక్కడున్న ఎంపీ ఉన్నాడు నందిగం సురేష్, వాళ్ళందరూ పిక్కుపోయారు. రోడ్లు మట్టి తోలుకున్నారు, గ్రావెల్ తోలుకున్నారు, వేశారు. ఒకటి కాదండి, వీటన్నిటి మీద కూడా మనం ఎంక్వైరీ చేసి ఒక టీముని పెట్టకపోతే మనం ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈ ప్రభుత్వం ఈ వైసీపీ ఉండకూడదు. అదే మళ్ళీ ఆయన అడుగుతున్నాడు ప్రతిపక్ష హోదా, ఏమంటే ప్రతిపక్ష హోదా అపోజిషన్ చేశాడు. రైట్ మురళి గారు, ఈయన ఇన్ని చెప్తున్న పార్లమెంట్ లో ఇన్ని మాట్లాడుతున్నారు కానీ మదనపల్లిలో జరిగిన దాని గురించి మాట్లాడలా. నా మీద దాడి చేసి నా మీదే కేసు పెట్టారు అంటున్నారు కానీ మదనపల్లిలో కార్యాలయం తగలబడింది, అందులో మా భూములకు సంబంధించిన దొంగ ఫైళ్ళన్నీ దాచేసాం మేమే, అది మాట్లాడే పరిస్థితి లేదు. మదనపల్లిలోనే దొంగలు దొరుకుతున్నారు. ఆయన ఎవరో ఒక ఆయన ఇప్పుడు దొరికాడని కేసు పెట్టబోతున్నారు. సమ్ డిఐజీ గారు ఎవరో ప్రెస్ మీట్ ఏదో పెడుతున్నారంట ఇప్పుడు, ప్రవీణ్ గారు. తర్వాత కలెక్టర్ గారు అక్కడ కొన్ని చెప్తా ఉన్నారు, సిసోడియా గారు కొన్ని చెప్తా ఉన్నారు. సో వాటి గురించి మాట్లాడడంలా చాలా 100 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల తరపున బయటపడుతున్నాయంట కదా. అవును, ఇది మీరు చెప్పింది కరెక్ట్ సార్. నేను అనేది ఒక మదనపల్లి కాదు, యావత్ రాష్ట్రంలో ఈ పని జరిగింది. మదనపల్లిది ఒక ఫోకస్డ్ గా వచ్చింది, మాత్రమే కొంచెం ముందు జాగ్రత్తగా
ఇక్కడ బయటకు వచ్చింది కొన్ని వేల ఎకరాలు ఈ రకంగా దుర్వినియోగమైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకు ఇంకా క్లియర్ కనిపించేది ఏమంటే 22A తుట్టు పడిచింది ఈ ప్రభుత్వం, అదేమి సందేహం లేదు. ఎస్ఆర్ శంకరన్ గారు ఆయన మనకందరూ కూడా తెలుసు ఎంత గొప్ప IAS ఆఫీసర్, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా దళిత బలహీన వర్గాల ప్రయోజనాలు, పేద ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం ఎన్ని రకాలైనటువంటి కొత్త వ్యవహారాలు తీసుకొచ్చాడు. ఆయన ప్రతిపాదన ప్రకారమే 22A అనేది వచ్చింది. 22A ప్రకారం ఆ పేదవాడికి ఇచ్చినటువంటి స్థలాన్ని కొనడం గాని అమ్మకం గాని చెల్లుబాటు కాదని ఆయన తెస్తే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల స్థలాలన్నింటినీ కూడా కొల్లగొట్టేసి ఇంతవరకు మన మిత్రుడు చెప్పినట్టుగా ఎవడో ఉంటే ఓనర్ పేరుతో ఇల్లు రాసుకొని దాన్ని మార్చేసుకొని ఇట్లా గందరగోళం చేసి రాష్ట్రంలో లక్షల ఎకరాల భూముల్ని ఈ రకంగా స్వాహా చేసే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇట్లా చేయొచ్చు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. దీని వెనకాల మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ నాయకత్వం ఉన్నారు, చాలా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. కొన్ని చోట్ల అయితే పార్టీలకు అతీతంగా కలిసిపోయి వ్యవహారాలు చేసినటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను కోరేది ఏమంటే కనీసం జిల్లా స్థాయిలోనైనా అఖిలపక్ష సమావేశం జరిపి పౌర సంఘాలని లేదా జర్నలిస్టు సంఘాలని ఇట్లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఏ రకమైనటువంటి పద్ధతిలో ఈ అవినీతి కార్యక్రమాలు జరిగాయనేది బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే మాకు తెలిసి ఇక్కడ నగిరి నియోజకవర్గంలో ఇక్కడ తిరుపతిలో పెద్ద హోటల్ నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి అక్కడ పోయి ఒక గ్రామీణ ప్రాంతంలో వడమాలపేటలో ఉన్నటువంటి చోట ఒకే చోట 250 ఎకరాల భూమిని అక్కడ ఉన్నటువంటి దళితులకు ఇచ్చినటువంటి భూమిని 22A కింద కన్వర్ట్ చేసుకుని దాన్ని కన్వర్ట్ చేసి పెద్ద ఎత్తున ప్లాట్లు వేసి దానికి వెనకాల మంత్రి రోజా గారు సహకరించారు, అక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులందరూ సహకరించారు. కళ్ళ కట్టినట్టు పెద్ద అవినీతి మన కళ్ళెదురు కనిపిస్తుంది. ఒక్క నగిరి నియోజకవర్గమే కాదు, మంత్రిగా పనిచేసినటువంటి ఆమె డైరెక్ట్ గా వ్యవహరించినటువంటి తీరిది. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది రోజు వస్తుంది. నారాయణ స్వామి నియోజకవర్గంలో ఇదే రకమైనటువంటి పరిస్థితి. నేను చెప్పేది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన సమస్యలు నేను చెప్తున్నాను. ఇక ఏ జిల్లానా తీసుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడిగా ఉన్నటువంటి రోజుల్లో 13 జిల్లాల్లో కూడా ఇదే రకమైనటువంటి పద్ధతిలో కొల్లగొట్టే కార్యక్రమం ఉధృతంగా సాగింది. అందుకని వీటన్నిటిని క్షమించి ఉదయాల్సినటువంటి అవసరం లే. ఈ భూములన్నింటినీ తిరిగి ప్రభుత్వం తీసుకోవాలి, అట్లా చేసినటువంటి వాటన్నిటిని కూడా రద్దు చేసి నిజంగా పేదవాళ్ళకి పంచాలి. పేదలకి ఈ రోజు చాలా అవసరం ఉంది. చాలా చోట్ల వందల కాదు లక్షల ఎకరాల భూముల్ని ఈ రోజు ఈ రకంగా అక్రమంగా ఉన్నటువంటి ఊర్లో పెద్ద మనుషులు లేదంటే డబ్బున్నటువంటి వాళ్ళు వైసీపీ నాయకులు అందరూ కొల్లగొట్టేస్తే దాన్ని కొద్ది రోజుల తర్వాత ఈ చర్చ జరిగి ఆ తర్వాత వీళ్ళు బలమైనటువంటి వాళ్ళు కాబట్టి ఎవడి మీదైనా ఒత్తిడి తేగలిగినటువంటి వాళ్ళు కాబట్టి వదిలేస్తారా? వదిలేయకూడదు అని నేను చెప్పేది. వీటన్నిటిని ఎక్స్పోజ్ చేయాలి, వీటిని అంటే ఆపాలి. ఈ రకమైనటువంటి కఠినంగా వ్యవహరించకపోతే చాలా నష్టం జరుగుతుంది. ప్రజల ప్రయోజనాలను కాపాడినట్టు కాదు ఇది. ప్రభుత్వం ఏ స్పిరిట్ అయితే క్యారీ చేస్తూ ఇచ్చిందో పేదలకి దాన్ని పూర్తిగా కొల్లగొట్టి చేశారు. ఇది ఒక్క 22Aలోనే కాదు, ఇంకా 25 రకాల భూములు ఉన్నాయి. గ్రామ కంటాలన్నింటిని కూడా అమ్ముకొని తినేశారు. ఇనాందారి భూములన్నింటిని కూడా కొల్లగొట్టేశారు. మా తిరుపతిలో హడ్డీ రామ్జీ మఠం భూములు చాలా పెద్ద స్కామ్ కదా. తిరుపతిలోనే కాదు, మహారాష్ట్రలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. వీటన్నిటిలో వీళ్ళ దూక్యం ఉంది. వీటిని నిలువరించాలి. అసలు ఇమ్మీడియట్ గా చేయాల్సింది ఏమంటే వీటన్నిటిని నిలువరించాలి. ఎక్కడికక్కడ వీటన్నిటి మీద గట్టి బిగింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూముల్ని కాపాడుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పాల్గొన్నారు. ఒక్క నిమిషం నాగభూషణ్ గారు, ఒక్క నిమిషం.